వెళ్ళిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే కదా, అవునా కదా? సో మనిషి జీవితం అనేది నీటి బుడగలాంటిది. దాని జీవితం అనేది మనము పగిలిపోయినటువంటి గుడ్డగా ఎవరు మిగలరు ఇక్కడ భూమి మీద. మనిషి జీవితం అనేది శాశ్వతం అశాశ్వతమా? అశాశ్వతం. శాశ్వతమైనది ఏది లేదు భూమి మీద. ఏంటి? గాలి, నీరు, నిప్పు, ఇవి శాశ్వతమైనవి. ఇవి మనిషి జీవితం కంటే చాలా గొప్పవి. కాకపోతే ఇవి అన్నింటికంటే మనిషిని ఎందుకు గొప్పగా భావిస్తారంటే ఈ గుణం ఉంది చూడండి, సహాయ గుణం అనేది చాలా గొప్పది. మీ స్కూల్లో చెప్పింటారు అన్ని దానముల కన్నా అన్నదానం గొప్ప, విద్యాదానం గొప్ప అని చెప్తారు కదా. సో అట్లా ప్రతి మనిషికి సహాయ గుణం అనేది కలిగి ఉండాలి. ఆ సహాయ గుణం కలిగిన కారణం ఏమంటే ఇక్కడ ఇంచుమించు ఒక 40,000 రూపాయల ప్రాపర్టీ ఇప్పుడు మీకు ఏదైతే ఇచ్చామో ప్రొవిజన్స్ కానీ ఏదైతే కానీ, దీనికి అందరికీ కారణం ఏమంటే మాలో ఉన్నటువంటి మేము చదువుకునేటప్పుడు 150 మంది విద్యార్థులు, 10వ క్లాస్లో 150 మంది విద్యార్థుల్లో రీసెంట్గా మా ఫ్రెండ్ అనుకోకుండా అకాల మరణం చెందాడు. చనిపోవడం వల్ల అతను మా నుంచి దూరం అయిపోయాడు. కాబట్టి అతనికంటూ మేము ఏదో ఒక సహాయం చేయాలి, అతని పేరు మీద, అతనికంటూ కాదు, అతనికి ఉందో లేదో అది సెకండరీ. సో అతని మీద ఏదో ఒక సహాయం అనేది చేయాలి అనేసి వాళ్ళని ఫ్యామిలీని కన్సల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకున్నటువంటి సమస్యల్లో మా అబ్బాయి పేరు మీద ఆత్మకు శాంతి కలిగే విధంగా మీరే ఏదైనా ఒక బృహత్ కార్యం చేయండి, జీవితాంతం గుర్తులుపోయే విధంగా ఒక మంచి కార్యం చేయండి అని చెప్పడం వల్లనే ఏం చేస్తామంటే అన్ని చోట్ల వెతికాం. మాకు ఇక్కడ అన్నిటికంటే చాలా పూర్గా ఉన్నటువంటి ఏరియా అనేది తెలిసింది. కాబట్టి ఇక్కడ మా సహాయం అనేది మీరు ఉన్నంత కాలం ఉంటుంది. మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనే కానీ, మీకు సమస్య వచ్చినప్పుడు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలే కానీ, మీకు చెప్తాను చదువుకునే వాళ్ళు కాబట్టి మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకేనా? మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, మాకు ఈ సమస్య ఉంది సార్, మాకు ఈ సమస్య ఉంది అన్న, ఎందుకంటే అది మేము ఫ్యామిలీ మెంబర్స్ని. ఓకేనా? సో మమ్మల్ని కన్సల్ట్ ఖచ్చితంగా మేము హెల్ప్ అనేది చేస్తాం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే కళ్యాణమూర్తి అనేటువంటి వ్యక్తి అకాల మరణం చెందడం వల్ల అతనికి ఆత్మకు శాంతి కలగని ఉద్దేశంతో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను సంప్రదించి ఈ యొక్క బృహత్ కార్యాన్ని చేయడం జరిగింది. సో ఈ చేసినటువంటి సహాయం అనేది మీరు మనసులో పెట్టుకొని ఆ అమ్మకి ఏది బాధ పెట్టకుండా, కొన్న వాళ్ళని బాధ పెట్టకుండా, మన జీవితంలో మనం ఏం సాధించాలనే మార్గంలో ముందుకెళ్తూ దాన్ని సాధించి మనకి ఎవరైతే తిండి పెట్టారో వాళ్ళ జీవితకాలం మర్చిపోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, కానీ మన స్కూల్లో తినింది అదే గవర్నమెంట్ పెట్టడం తినడం కాదు. సో ఆ తిండి మనం ఇక్కడ ఎవరు ఎంత కష్టపడి పెడుతున్నారు. ఓకేనా? జీవితంలో అనేక మందికి అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా ఓర్చుకొని సక్సెస్ అయ్యే వ్యక్తి జీవితంలో గొప్పగా నిలబడతారు. ఇక్కడ మేమందరూ కూడా కొంత సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు. కొంతమంది లక్షలు సంపాదించి, కొంతమంది 100 సంపాదిస్తుంటారు. కానీ మనిషి జీవితం అనేది ఒకే రకంగా ఉండదు కదా. సో అవన్నీ కూడా మేము మనసులో పెట్టుకొని కొంచెం కష్టపడి చదివి మంచి స్థాయికి వస్తే ఎవరికి గొప్ప పేరు? మీకు. దాని తర్వాత మిమ్మల్ని చదివించిన వాళ్ళకి గొప్ప పేరు వస్తుంది. అర్థమవుతుందా? ఆ మంచి పేరు మీరు అందరూ కూడా తీసుకురావాలని మళ్ళీ ఈ యొక్క ఇంత సహాయం చేయడం కనిపించండి. మా కుటుంబ సభ్యులైనటువంటి మా తరగతి విద్యార్థులు దాదాపు 40 మంది దాకా సహాయం చేశారు. వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది 1000, 2000, 6000, 7000, 10,000 ఇట్లా సహాయం చేశారు, ఆర్థిక సహాయం అందించారు. ఆ ఆర్థిక సహాయం అందించిన కారణం ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా ఇదే సహాయం అనేది మా 10వ తరగతి విద్యార్థులు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా ముందుండి ఇలాంటి సహాయ అందించడం మరీ కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం మీకు కూడా ధన్యవాదాలు.